మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. మీరు మీ నోట్తో మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టకూడదు. ఎవరు ఎంతసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళు విన్నే. ఓకే, సో మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను లాస్య గారికి చేస్తాను. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను కుమార్ అని. కుమార్ చెప్పండి. అంటే నేను యూకేలో ఉన్నాను యాక్చువల్గా. ఇది యూకే నెంబర్ కాదు కదా? లేదు లేదు లేదు, అదే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు, యూకే లో ఉంటారు మీరు? అవునండి అవునండి. చెప్పండి చెప్పండి. యాక్చువల్గా ఒక షో ఉందండి. హలో, ఎప్పుడు ఎక్కడ? నెక్స్ట్ మంత్ 8th and 9th. అదే నాకు అంటే రవిని నన్ను అడిగారా? అవునండి, మీకు చెప్పారా అండి? లేదు, నాకు రవి చెప్పాడు యాక్చువల్లీ. అంటే 8th 9th సేమ్ డే ఆస్ట్రేలియాలో అడుగుతున్నారు, యుఎస్ లో అడుగుతున్నారు. ఏం మాట్లాడంటే నాకు ఒక 4 days బ్యాక్ 5 days బ్యాక్ ఎప్పుడో చెప్పాడు. దాని తర్వాత ఏం అప్డేట్ ఇవ్వలేదు. క్యాన్సిల్ అయింది. అవునవునవునండి, అదే రవి గారితో మాట్లాడాను. వాళ్ళేమో బడ్జెట్ ఎక్కువ చెప్తున్నారు. అవునండి, ఎంత చెప్పారు? అది చెప్తానులేండి. మీరు ఎంత చెప్తారో ఒకసారి చెప్తే మేము ఫైనల్ చేసుకుందామండి. అవునా, మీ పేరు భూషణ్ అంటారా అండి? ఎందుకు నవ్వుతావు భూషణ్? ఏమండి? భూషణ్ అంటారా మీ పేరు? లేదే. భూషణ్ అంటే భూషణ్ అంటే ఇలాగే మాట్లాడతారు. భూషణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి, డి జూనియర్స్ లో డాన్స్ చేసేవాడు. అంటే బాగా చేసేవాడు, ఈ మధ్య బాగా చేయట్లేదు కానీ పర్వాలేదు, బాగానే చేసేవాడు. హలో 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 జూనియర్ ఆర్టిస్ట్. హలో, ఈ ఎవరబ్బా ఈ వాయిస్? అబ్బా నీ దుకాను. హలో చంటి 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 సారీ లేట్ గా గుర్తుపట్టాను. నేనే కాసేపు ఆడుతున్నాను. కాదు, మన కిరాణా షాప్ కొట్టుకు ఫోన్ చేసామనుకున్నా. ఎందుకు కొంచెం బాగా నవ్వవా? పాపం పసిబిడ్డ హృదయాలు గుండెలు గాయాలైపోయినాయి, భయపడి చస్తున్నాడు ఇక్కడ భూషణ్. ఏంటిది నాశనం రాయిస్తుందో ఉన్నారా మీరు? ఫోన్ చేసి ఎవరెవరున్నారు? భూషణ్ ఇంకెవరున్నారు? భూషణ్, నేను, భూషణ్. ఓకే, థ్యాంక్ యూ లాస్యా. భలే అసలు గుర్తుపట్టమనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ తో కానీ బ్లెస్సింగ్స్ తో కానీ హ్యాపీ బర్త్డే తో నువ్వు గుర్తుపట్టేశావు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ అంటుందండి. అట్టనవుతుందండి అంత డేంజర్ గా? లాస్యా నువ్వు ఇంత డేంజర్ గా నవ్వుతావా? సో మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? మా డి జోడి జడ్జ్ శేఖర్ మాస్టర్. మనం ఇప్పుడు శేఖర్ మాస్టర్ చేద్దాం. హలో, శేఖర్ మాస్టరా? అవునండి. నమస్తే సార్. సార్ నా పేరు మురళి. ఓకే అండి. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఓకే ఓకే అండి. యాక్చువల్ గా మీ షో నేను కంటిన్యూగా ఫాలో అవుతాను. చూస్తారా? అవును సార్, అవును సార్. అండ్ చాలా బాగా ఉంటుంది. DJ1 DJ2 రెండు చూశాను. కానీ డి జోడీలో మీరు జడ్జ్మెంట్ ఇస్తున్నారు కదా, చాలా రాంగ్ జడ్జ్మెంట్ ఇస్తున్నారు. మేము ఇలా అయితే షో చూడాలా వద్దా? మీ ఇష్టం అండి అది. ఇప్పుడు మిమ్మల్ని చూడొద్దని నేను చెప్పలేను, చూడమని నేను చెప్పలేను. సార్ మేము మీ ఫ్యాన్ సార్. మీరు కాదు, నువ్వు ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, నా బ్రదర్ అయ్యి ఉండొచ్చు, నా కొడుకు అయ్యి ఉండొచ్చు, నా తమ్ముడు అయ్యి ఉండొచ్చు. సార్ ఏం సార్ మీరు ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నారు సార్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు చూడొద్దు, నేను నచ్చకపోతే నాకు ఫ్యాన్ అవ్వద్దు. ఇప్పుడు నేను అవ్వమని చెప్పట్లేదు కదా, నీకు నచ్చితేనే చేయండి. నా ఎప్పుడు నచ్చట్లేదు నాకు ఫ్యాన్ గా ఉండొద్దు మీరు. సార్ నాకు ఏడుపు వస్తుంది సార్. నీకు ఏడుపు వస్తుందా? అవును సార్, మీరు ఇలాంతా మాట్లాడితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు సార్. అవునా? ఓకే ఓకే. ఏ స్పీకర్ ఆన్ చేసావా? ఎక్కడున్నా? చెప్పండి సార్, ఎక్కడైనా వచ్చి మీరు కొడితే. బాబు అంత సీన్ లేదండి నాకు, ఎత్తుకొస్తే అంత సీన్ లేదు. కాదండి, పొరపాటున ఫ్యాన్స్ ఏదో హర్ట్ అయ్యారు, అలా తిట్టేస్తారా మీరు ఫోన్ లో? ఏమండి అమ్మా, ఇది
మాస్టర్ గారు మరీ దారుణం అండి. పిల్లలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చి తిట్టాడు. ఎంతవరకు న్యాయం అడుగుతున్నాను. నీ ఎంకమ్మ వచ్చి చెప్పొచ్చు కదా దొరికిపోయారు మాస్టర్. కాదు ఇంకోటి ఏంటంటే ఫుల్ టెన్షన్ లో ఉన్నా నేను. షార్ట్ సాంగ్ మాట్లాడరా టెన్షన్ ఫీల్ అయ్యారు కదా. వర్క్ టెన్షన్ లో ఉన్నాను. ఫోన్ పెట్టేద్దాం అంటే పాపం ఏమైనా అనుకుంటారేమో ఏంటి అనుకున్నారు. ఎవరు మాట్లాడినారు అది మీరు గుర్తుపట్టండి. ఎవరు మాట్లాడింది? ఎవరు గుర్తుపట్టలేదబ్బా. అరే మీరు జడ్జిలు మీ ముందు వాళ్ళు పాపం కష్టపడి ఎదిగారు. యశే ఇగో ఒక్క నిమిషం మాట్లాడండి. సార్ సారీ సార్. కాదు నాకు నీ వాయిస్ డౌట్ వచ్చింది. కానీ ఎందుకైనా ఫోన్ చేస్తావు లేదు సార్, నేను వద్దన్నా సార్, వద్దన్నా చెంటి నేను మాట్లాడి బలవంతంగా మాట్లాడించారు సార్. సారీ సార్. లేదు కానీ కాదు చెడ్డి ఏమండి మొత్తం నా మీద దోషాడండి. నాది ఏ మాత్రం లేదు. కావాలంటే మీరు టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూసుకోండి. దీనిలో పసి హృదయాలు ఇద్దరు హట్ అవుతారని వద్దని చెప్పా. వింటేగా కసి కోపం ఈర్ష్య ద్వేషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే మొత్తానికి నా ప్రాంక్ నా ఇష్టం అలా ఎండ్ అయింది కాబట్టి జెన్యూన్ గా చూసుకుంటే లెక్క ప్రకారం చూసుకుంటే 6 విన్ అయ్యారు. ఓకే మొత్తానికి పబ్లిక్ ఓట్ ప్రకారం చూసుకుందాం కాబట్టి యశ్వంత్ విన్ అయ్యారని వాళ్ళు చెప్తున్నారని చెప్పాను. విన్ అయ్యామని చెప్పలేదే. మొత్తానికి భూషణ్ ఈ రౌండ్ లో ఓడిపోలేదు కాబట్టి యశ్వంత్. ఎవరో ఒక అమ్మాయి వచ్చి నీ వల్ల మోసపోయాను అని ఏడుస్తోంది. మరి మీ మమ్మీ డాడీని కలవాలి, ఇక్కడికి పిలిపించండి మిమ్మల్ని మీ మమ్మీ డాడీని అంటున్నారు. అసలు ఎవరో ఏంటో ఏమీ తెలియదు కదా. నాకు ఎలా తెలుస్తుంది? నీకు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్, ఒకరైతే పేరు చెప్పచ్చు. ఎవరు నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పోనీ అనుకోవచ్చండి. నా గర్ల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చారయ్యా బాబు, సీరియస్ గా చెప్తున్నాను. నీకు కామెడీగా ఉంటే నేను వదిలేస్తాను. రేపు పేపర్ లో ఛానల్స్ లో వస్తే నీ కర్మ.